బోధపడట్లేదని. కలియుగం కాబట్టి తనకై తను భాగవత ధర్మాన్ని, ఆ భాగవత ధర్మం ఏమిటంటే భగవద్భజన. దీనిలో ఇంద్రియాలను బంధింపజేసే అవసరం ఉండదు. విషయాసక్తి తనంత తానే ఆగిపోతుంది. ఏదైతే భగవద్భజనని మనం మొదలు పెడతామో అప్పుడు ఇంద్రియాలను బంధించక్కర్లేదు. ఎందుకంటే మనిషి పుట్టాక చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు పెరిగే కొద్దీ చక్కటి చదువు, పాఠశాల, స్నేహితులు, జీవితం, పెళ్ళి, పిల్లలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కదండి. ఆనందాలు దుఃఖాలు అనేవి నడుస్తూనే ఉంటాయి కదా. కాబట్టి ఇది చాలా సహజమైనది. దీన్ని బంధింపక్కర్లేదు మనం. విషయాసక్తి తనంత తానే ఆగిపోతుంది. ఎప్పుడు వేదాల్లో హరిభక్తి ప్రకటన కాబడింది. అందుకని హరిభక్తిట. అసలు భక్తి అంటే ఏమిటి? ఇప్పుడు బాబాని మనం ఎన్నో రకాలుగా చూస్తాం. ఏమిటి? ఫస్ట్ ఆయన ఏమంటారు? కోరికలు కోరకూడదని ఎవరైనా చెప్తే అలా మాట్లాడకండి. వాళ్ళు కోరికలతోనే వస్తారు నా దగ్గరికి. రాని వాళ్ళు ఆనందంగా ఉండాలి కదా అంటే విడిచేయమన్నారు ఆయన. కోరికలు విడిచేయండి అనలేదు. అందుకే ఇప్పటికి ఇంతమంది భక్తులయ్యారు ఆయనకి. కోరికలను విడవకుండా ఏ రకంగా మనం పరమార్థాన్ని సాధించవచ్చు. మొదలు కోరికలు తీరితేనే మనస్సుకి ప్రశాంతత చిక్కుతుంది. కోరికలంటే ఏమిటి? అది మళ్ళీ చెప్పుకుందాం. కోరికలంటే ఒకవరకు శ్రేయస్సు, ప్రేయస్సు, మనకి ప్రియమైనవి కాదు, మనకి శ్రేయస్సు అయినవి. ప్రియానికి శ్రేయస్సుకి తేడా ఉంటుంది. ఆ తేడాన్ని గమనించాలి. ప్రియమైనవి మనకి చెడు చేస్తాయి. ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ నాకు స్వీట్ ఇష్టం, నేను తినే తీరుతానని తిన్నాడు అనుకోండి, అది అతనికి అప్రియం, అంటే మంచిది కాదు. అతనికి ఇష్టం అవ్వచ్చు కానీ అది మంచిది కాదు అతనికి. అదే రకంగా ప్రియమైనవి మనకు తెలియదు అది దానివల్ల మనకి చెడు అవుతుంది అని, కానీ అవి కోరుకుంటాం. అది ప్రియమైనది. అలాంటివి భగవంతుడిని మనం అజ్ఞానంతో కోరుకుంటాం. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? మనకు శ్రేయస్సు అయినవి ఇస్తాడు. ఈ